అండి హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నిన్న కొంచెం వెస్ట్రన్ వేర్ షాపింగ్ చేద్దాం అన్నట్లుగా నెక్సాస్ మాల్కి వెళ్ళామండి అక్కడ నేను వెస్ట్ సైడ్ స్టోర్స్లో చూశాను కానీ నాకు కలెక్షన్ ఏమంత నచ్చలేదు సో నేనైతే ఏం తీసుకోలేదు నాదైతే విండో షాపింగే అయ్యింది నేను చూసారా ఇక్కడ షాపింగ్ చేస్తుంటే వెనకాల మా బాబు వాడి ఆటల్లో వాడున్నాడు మమ్మల్ని అస్సలు పట్టించుకోడు ఆడుకుంటూనే ఉంటాడు నేను షాపింగ్కి వస్తే ఖచ్చితంగా వెళ్ళేవి 2 సెక్షన్స్ అండి ఒకటి జ్యువెలరీ సెక్షన్ అండ్ ఇంకోటేమో కిడ్స్ సెక్షన్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ చైన్స్ అన్నీ చూస్తాను బాగుంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను ఓవర్ ప్రైస్డ్గా ఉంటే అవి అమెజాన్లో దొరుకుతాయేమో చూసి అక్కడ పర్చేస్ చేస్తాను ఇక్కడ తీసుకోను ఈ పెండెంట్ చూసారా బటర్ఫ్లైది స్టోన్ చాలా బాగుంది నచ్చిందని చూపిస్తున్నాను కానీ ప్రైస్ ఏమో 500 ఉంది సర్లే అని పెట్టేశాను ఇది అమెజాన్లో ఖచ్చితంగా 150-200కే ఉంటుంది అక్కడ సెర్చ్ చేసి చూద్దాంలే అని చెప్పి వదిలేశాను ఈ బ్యాంగిల్ చూసారా భలే ఉంది కదా ఏదైనా వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి బాగా సూట్ అవుతుంది మేము షాపింగ్కి వస్తే నాదొక వే మా హస్బెండ్ ఒక వే అండి నేనేమో షాపింగ్ చేస్తూ ఉంటాను మా హస్బెండ్ ఏమో మా బాబుని చూసుకుంటూ ఉంటాడు అస్సలు మా దగ్గర అస్సలు ఉండడు చెయ్యి వదిలేసి మరీ అన్నీ తిరిగేస్తూ ఉంటాడు ఇక్కడ చూసారా ఎస్కలేటర్ ఎక్కడం వచ్చు వాడికి కానీ వాడేమో దిగాలి అదేమో పైకి వస్తుంది సో పడిపోతాననే భయంతో వెళ్తున్నాడు వెనక్కి వచ్చేస్తున్నాడు చెప్పాను కదా కిడ్స్ సెషన్ ఖచ్చితంగా చూస్తా అని చెప్పి సో వచ్చేసాను ఏదో 199 అంటే కనీసం డైలీ వేర్కైనా బాగుంటాయేమో అని చూశాను కానీ నాకు అసలు అక్కడ ఏం నచ్చలేదు అయినా అబ్బాయిలకి ఒక ప్యాంటు షర్టే ఉంటాయి కదండి అమ్మాయిలకి అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి అక్కడ కొన్ని కలెక్షన్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి మా బాబుని గర్ల్గా రెడీ చేసేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి ఆ అవుట్ఫిట్స్ కానీ మా బాబుకేమో ఏమంత ఇక్కడ బాగాలేదు ఈసారి చూసారా ఈ అవుట్ఫిట్ భలే ఉంది క్యూట్గా ఉంది హెల్ప్ మీ అని అడుస్తున్నాడండి ఎవరైనా చూస్తే మీరు పేరెంట్స్ అయినా కిడ్నాప్ చేశారా అని ఆధార్ ప్రూఫ్ అడిగేట్టున్నారు చూడండి ట్రయల్ సెషన్ చేస్తున్నాడు ప్యాంట్స్ బాగున్నాయి కానీ టీషర్ట్స్ ఏమంత బాగాలేదు కొన్ని ఓవర్ సైజ్డ్ అయినాయి ఈ పెయిర్ బాగుందని ఇవి పర్చేస్ చేసామండి ఇక్కడేమో చూడండి బొమ్మలు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాడు తీసుకోవాలని చెప్పి కానీ వాడు ఆడుకునే టాయ్స్ అన్నీ వెహికల్ టాయ్స్ అనండి ట్రక్స్ కార్స్ ఏరోప్లేన్స్ వాటితోనే ఆడతాడు ఇక్కడేమో అవేం లేవు తీసుకుందామంటే అన్నీ కూడా బొమ్మలు ఉన్నాయి మామూలుగా టామ్ అండ్ జెర్రీ అలాంటివి ఉన్నాయి వాటితో అస్సలు ఆడు ఇంకా కొన్నా వేస్ట్ అని చెప్పి తీసుకొచ్చేసాను జనరల్గా అయితే కింద పడి మరీ ఏడుస్తాడు తీసుకొచ్చేస్తే కానీ ఈసారి ఎందుకనో అలా ఏడవలేదు ఒక 1-2 టైమ్స్ మాత్రం వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చాడు తీసుకెళ్ళిపోతే వచ్చేసాడు ఏడవలేదు చూసారా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు అక్కడికే నేను తీసుకొచ్చేసాను అవి కొన్నా వేస్ట్ అండి అస్సలు ఆడుకోడు వాడికి వెహికల్ టాయ్సే కావాలి విడిపించుకోవాలని ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి వదిలేస్తే ఎంత ఆనందమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు చూసారా ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు షాపింగ్ అయిపోయింది డిన్నర్ చేసేసి వెళ్దాంలే అని డిన్నర్ అయిపోయింది ఇంకా ఐస్ క్రీమ్ తింటుంటే ఐస్ క్రీమ్ పెడుతున్నాడు మా వాడు అన్నిటిల్లో వెరీ గుడ్ బాయ్ అండి కానీ తిండి విషయంలో మాత్రం అసలు ఏం తినడు వాడు తినాలంటే either చాలా స్పైసీగా ఉండాలి లేకపోతే చాక్లెట్సో ఐస్ క్రీమ్సో అయి ఉండాలి ఇక్కడ ఐస్ క్రీమ్ కదా అందుకే తింటున్నాడు చూసారా ఐస్ క్రీమ్ పక్కన పెట్టేసి డోనట్ తీసుకురాగానే తింటున్నాడు మళ్ళీ ఆ డోనట్ కూడా తినడండి పైన ఉన్న జర్మ్స్ తినేసి వదిలేస్తాడు వాడు వదిలేసినవన్నీ నేనే తినాలి నా వెయిట్లో సగం వెయిట్ వాడు వదిలేసినవి తినడం వల్లే పెరిగాను నేను
చూసారా, దానిపైన ఉన్న జర్మ్స్ ఒక్కొక్కటి ఏరుకొని తింటున్నాడు. చెప్పాను కదా, వాడు వదిలేసిన సగం ఐస్ క్రీమ్ నేను తినటానికి తీసుకున్నాను. మా షాపింగ్ అయిపోయిందండి. మా వాడికి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేసినట్టున్నాయి. ఈ ఎస్కలేటర్ మీద కూర్చుండిపోయాడు. సో ఇదండి మా షాపింగ్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అని అంటే నోటిఫికేషన్ బటన్ నొక్కండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.